సో ఈరోజు మా థర్డ్ డే ఇన్ క్రూజ్. సో ఈరోజు అయితే మేము దుబాయ్కి రీచ్ అయిపోతాము 2 o'clockకి అలా. సో ఇంకా అర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి అయితే పైకి వచ్చాము. సో ఈరోజు కొంచెం ఫాగీగా ఉంది. సెకండ్ డే వచ్చినంత నీట్గా ఫొటోస్ అయితే ఈరోజు రాలేదు. సో బట్ అయినా కూడా సన్ రైజ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చూస్తుంటే మైండ్ చాలా రిలాక్సింగ్గా ఉంది. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ తినడానికి 12th డెక్ అయితే వచ్చాము. ఈరోజు అంత స్పెషల్స్ ఏం లేవు. బట్ అయినా కూడా బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం లిమిట్గానే తినాల్సి వస్తుంది అనమాట. సో మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇడ్లీ, దోశ ఇలాంటివంతా కొంచెం తక్కువగానే ఉన్నాయన్నమాట. సో వన్ డే అయితే ఉప్మా తిన్నాము, కానీ ఇంకో రోజు ఇడ్లీ తిన్నాము. బట్ ఇడ్లీ అయితే ఏమంత బాగాలేదు. సో ఉప్మా కూడా నెయ్యితో వేస్ట్ చేశారు, అందువల్ల కొంచెం తినలేకపోయామన్నమాట. బట్ మేమైతే తింటూ సముద్రంని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. చాలా బాగుంది లొకేషన్. మిడిల్ ఆఫ్ ద ఓషన్లో ఉన్నాం మేము ఇప్పుడు. సో ఇప్పుడైతే కింద యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసరికి 8th డెక్ అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము. బట్ పైన ఒకసారి మళ్ళీ ఓషన్ చూసేసి వెళ్దాము, ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్దాము అనేసి మళ్ళీ పైకి వచ్చాము. సో ఇప్పుడు కూడా చాలా బాగుంది చూడండి, బయట వెదర్ కానీ లొకేషన్ కానీ అసలు పిల్లలు కానీ అందరూ మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంత మంచి లొకేషన్లో. ఇప్పుడైతే మేము క్రూజ్లోనే 13th ఫ్లోర్లో ఉన్నాము. సో పైనుంచి ఓషన్ చూస్తా అంటే చాలా భయం వేస్తుంది. బట్ పిల్లలు అయితే పడిపోకుండా కొంచెం బాగా సేఫ్టీగానే ఉంది. బట్ అయినా కూడా నేహ ఎక్కడ పడిపోతుందేమో అనేసి చాలా భయపడ్డాం మేమైతే. సో ఇప్పుడైతే మేము 8th డెక్ అయితే వచ్చాము. ఇక్కడే యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పారు. సో ఇదన్నమాట 8th డెక్లో. ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే కొన్ని పర్ఫ్యూమ్స్ అంట, అలా బ్రాస్లెట్స్ ఇవన్నీ పెట్టారు. సో మనకి ఏమన్నా కావాలన్నా కూడా ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ మూవీ అయితే వేశారు. సో పిల్లలు చూస్తారని, బట్ ఇంకా ఎవరు రాలేదు. సో మా నేహ అయితే ఎవరు మాట్లాడించినా హ్యాపీగా మాట్లాడేసి వస్తుంది, అంత డేర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి వెళ్తున్నారు. సో అందరినీ వాళ్ళు పిలుస్తున్నారు, లాస్ట్ కాల్ ఫేర్వెల్ అనేసి. సో అందరూ వచ్చి డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయొచ్చంట. బట్ పిల్లలైతే అందరూ వెళ్ళారు, పెద్దవాళ్ళు ఎవ్వరు లేదు. సో ఇక్కడ మనకు యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. యాక్టివిటీస్తో పాటు పిల్లలకి ఫన్ సిటీ, దుబాయ్లో ఫన్ సిటీ ఎలా ఉంటుంది, సో అలా ఫన్ సిటీ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మేమైతే ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి, రైడ్స్ ఎలా ఉన్నాయి, సో పిల్లలు ఎంజాయ్ చేస్తారా లేదా ఒకసారి చెక్ చేద్దాం అనేసి వెళ్ళి చూడాలనుకుంటున్నాము. బట్ ఇప్పుడైతే మా సాధ్వి, నేహ డ్యాన్స్ అయితే వేస్తున్నారు. యాక్చువల్గా ఇది 8th డెక్లో జరిగింది ఈ ఫేర్వెల్ పార్టీ అనేసి. ఇంకా మేము జోడియాక్ థియేటర్ అయితే వెళ్ళలేదు. సో అక్కడికి వెళ్ళాలంటే టైమే లేదు మాకు, ఇవి కవర్ చేయడానికే సరిపోయింది. సో ఇప్పుడు కూడా మేము జర్నీలోనే ఉన్నాము. యాక్చువల్గా క్రూజ్లోనే 3 days అని చెప్పాను కదా. సో ఈ 3 days కూడా మనం సముద్రం పైనే వెళ్తూ ఉంటుందన్నమాట ఈ షిప్ అనేది.
సో ఇంకా మనకు బోర్ కొట్టకుండా ఈ యాక్టివిటీస్ ఇవి అన్నీ చేపిస్తున్నారు వాళ్ళు. సో కొంతమంది అయితే భయపడుతుంటారనమాట. యాక్చువల్గా టైటానిక్ షిప్ అలా వెళ్ళేటప్పుడు మునిగిపోయింది కదా, సో మాకు కూడా అలా జరుగుతుందో ఏమో అనేసి చాలామంది భయపడ్డారు. బట్ అన్నీ సేఫ్టీగా పెట్టారనమాట. ఎవరి రూమ్లో అయితే ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ లైఫ్ జాకెట్స్ కానీ బోట్స్ కానీ ఇవంతా అరేంజ్ చేసి పెట్టారనమాట ముందుగానే. సో అందువల్ల నాకైతే ఏం టెన్షన్ ఏం లేకుండా హ్యాపీగా 3 డేస్ ఈ షిప్లో ఉండగలిగాను నేను. లేకపోతే నేను కూడా ఫస్ట్ డే అంతా భయపడ్డాను ఏమవుతుందో ఏమో అనేసి. మిడిల్ ఆఫ్ ద ఓషన్కి వెళ్ళిన తర్వాత నాకు అది గుర్తొచ్చిందనమాట, టైటానిక్ షిప్ ఇలా మునిగిపోయింది కదా ఇది అనేసి. సో ఆ టైంలో ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకేమన్నా అయితే ఇంకా మాకు కాపాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో అయినా కూడా కొంచెం డేర్ చేసి వెళ్ళామన్నమాట. చాలా వండర్ఫుల్గా ఉన్నింది ఈ ట్రిప్ అయితే. సో ఫస్ట్ టైం వెళ్ళాము మేము, అది కూడా సముద్రం పైనే ఒక ఐలాండ్కి వెళ్ళడం అంటే నిజంగానే వండర్ఫుల్గా ఉన్నింది. అది కూడా మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, లేకపోతే మేము కూడా ఈ జర్నీకి అయితే వెళ్ళిండము. సో మేమైతే 3 డేస్కి సరిపడా బట్టలు, ఇంకా మాకేమేమి కావాలి ఏంటి అనేసి మొత్తం తీసుకొని వచ్చుకున్నాము. బట్ సోపు షాంపూ అయితే మర్చిపోయాము మేము, ఇక్కడ ఉంటాయిలే అనేసి. బట్ ఇక్కడ వాళ్ళు జెల్ అలా పెట్టారనమాట. ఇంకా అదైతే పిల్లలకి యూస్ చేస్తే ర్యాషెస్ ఇలా వస్తాయేమో అనేసి సోప్ తీసుకుందామని బయట వచ్చాము. సో 8th డెక్లోనే ఇలా పర్ఫ్యూమ్స్ కానీ సోప్స్ మనకి ఏమైనా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చంట. జస్ట్ చూద్దాము ఉన్నాయా లేవా అనేసి వచ్చామన్నమాట. సో కింద ఓన్లీ పర్ఫ్యూమ్స్, తర్వాత ఏమైనా బ్రేస్లెట్స్, వాచెస్ అంట, ఇయర్ రింగ్స్ అంట, సో ఇవంతా పెట్టారు. బట్ అవన్నీ యూఎస్డీలోనే ఉన్నాయి అమౌంట్, దిరమ్స్లో కూడా లేదు. సో యూఎస్డీ డాలర్స్లో పే చేయాలంట. సో గోల్డ్ ఐటమ్స్ కూడా పెట్టారు. సో అవైతే మనం తీసుకోలేంలే అనేసి జస్ట్ వెళ్ళి చూద్దామని ఒకసారి వెళ్ళేసి వచ్చాము. సో ఇప్పుడు మేము వెళ్తూ ఉండేది జిమ్ అంట. సో జిమ్లోకి మమ్మల్ని అలో చేయలేదు, ఎందుకో తెలియదు మాకైతే. బట్ పిల్లలకైతే చాలా యాక్టివిటీస్ అంటే రైడ్స్, తర్వాత ఆడుకునేటివి, ఇలాంటివన్నీ చాలానే పెట్టారనమాట, చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే డ్యాన్స్ అయిపోయింది. ఇక్కడైతే ఎలా అంటే అవర్కి ఒక యాక్టివిటీ చేస్తారంట. సో 1 అవర్ డ్యాన్స్, 1 అవర్ సాంగ్స్, 1 అవర్ ఏదైనా మ్యాజిక్ చేయడము, తర్వాత ఇలా ఉంటుందంట. సో బల్లెట్ డ్యాన్స్, ఇలా అన్నీ 1 అవర్కి ఒక్కొక్క యాక్టివిటీ చేంజ్ చేస్తూ ఉంటారంట. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. సో మేమైతే బయట వచ్చాము. సో చూస్తున్నారు కదా, దుబాయ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము మేము. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి మా బట్టలు ఎక్కడంటే అక్కడ వేసేసాము. సో అవన్నీ సర్దుకొని నీట్గా పెట్టేసి మళ్ళీ కిందకు వద్దాము. సో వాళ్ళు ఏం చెప్పారంటే బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ చేసాము, బట్ అయినా కూడా లంచ్ కూడా మాకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బట్ లంచ్కి రైస్ ఐటమ్స్ ఏం చేయలేదు, బ్రేక్ఫాస్ట్వే ఏవైతే ఉన్నాయో అవే తినేసి వెళ్ళమని చెప్పారనమాట. సో ఓకేలే, అది కూడా పిల్లలు ఉండే వాళ్ళైతే ఏదో ఒకటి తిని ఇంకా ఇంటికి వెళ్ళినంత వరకు అయినా ఉండాలి కదా అనేసి ఇంకా మేము మళ్ళీ బ్రేక్ఫాస్టే చేసామన్నమాట. 12కి అలా తిన్నాము ఇంకొకసారి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసుకొని బయట వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, మా లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకొని ఉన్నాము. యాక్చువల్గా వాళ్ళు 1 by 1 లైన్ పంపిస్తున్నారు. సో ఇప్పుడైతే మేము ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది మా క్రూజ్ షిప్ అనమాట. సో 3 డేస్ జర్నీ చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో టికెట్ కూడా కొంచెం వర్త్ఫుల్ అనిపించింది. ఓకే, మా ఫ్రెండ్స్ అందరికీ మేము సజెస్ట్ అయితే చేసాము వెళ్ళొచ్చు అనేసి. సో ఇదన్నమాట మా 3 డేస్ ట్రిప్ క్రూజ్ జర్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.